మైలేజ్ వెహికల్స్ కావాలంటే సిటీ 110X ఉన్నాయండి, బ్లూ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. ఈ 23 మోడల్స్ ఉన్నాయండి. అయితే 59,000లో ఉన్నాయి. 15,000 కట్టండి, బండి తీసుకెళ్ళిపోండి. ఈ బండ్లు కొంటే కూడా 3 నెలల వరకు ఇంజన్ వారంటీ ఇస్తున్నారు. 3 నెలల ఇంజన్ వారంటీ అంటే ఓన్లీ సర్వీస్ కాదు, ఇంజన్ వారంటీ అంటే మొత్తం ఇంజన్లో ఏ పార్ట్ పైన కూడా వాళ్ళే, స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళే, సర్వీస్ కూడా వాళ్ళదే, మెకానిక్ కూడా వాళ్ళదే. మనం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు 3 నెలల వరకు. ఇదైతే ఎస్బీ ఆటో మాట అండి, హల్వాల్లో ఉంటుంది. వీళ్ళకి ఎస్బీ కన్సల్టెన్సీ అని షాపూర్లో కూడా ఉంది, 2 బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ప్లాటినా అండి, 22 మోడల్, 26,000 కిలోమీటర్ తిరిగింది, 59,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. ప్లాటినా కానీ మీకు సిటీ 100 కానీ, షైన్ కానీ, గ్లామర్ కానీ, మీకు ఇలాంటి మైలేజ్ వెహికల్స్, డిస్కవరీ కానీ ఇలాంటివి అన్నీ ఉన్నాయండి. సో ఇది 23 మోడల్ అండి, 18,000 కిలోమీటర్ తిరిగింది, 66,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. ఇది 24 మోడల్ అండి, 99,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. అలాగే ఎఫ్జెడ్ రిలేటెడ్లో కావాలంటే ఎఫ్జెడ్ రిలేటెడ్లో వెహికల్స్ అనేవి ఉన్నాయి, 70,000 రేంజ్లో వెహికల్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంకొక వెహికల్ ఉంది, బజాజ్ NS 160 ఉంది. ఇదైతే 69,000 చెప్తున్నారు, ఇంకా 6 నుంచి 8,000 డిస్కౌంట్ వస్తుంది. అలాగే NS 160 కావాలంటే వైట్ కలర్లో ఉందండి, ఇది 99,000 చెప్తున్నా, 23 మోడల్ కాబట్టి దీనికి కూడా 8,000 తగ్గుతుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి పల్సర్ 150 ఉంది. ఇదైతే 58,000, 58,000 చెప్తున్నారు, 50,000 ఫైనల్ టు ఫైనల్ వచ్చేస్తుంది. అలాగే 50,000 రేంజ్లో పల్సర్ డ్యూయల్ డిస్క్ ఉంది, సింగిల్ డిస్క్ ఉంది, డ్యూయల్ డిస్క్ బ్లూ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. సో ఇదైతే 22 మోడల్, 85,000 చెప్తున్నారు. ఇది 52,000 వస్తుంది, 125cc 2020 మోడల్ అండి. ఇదైతే 72,000, 21 మోడల్ అండి. ఓల్డ్ అల్వాల్, సుచిత్ర, అలాగే షాపూర్ వాళ్ళకి దగ్గరనే ఉంటుంది, ECL వాళ్ళకి దగ్గరనే ఉంటుంది. ఇదైతే ఎగ్జాక్ట్గా యూనియన్ బ్యాంక్ అపోజిట్లో ఉంటుంది. లేకపోతే మీరు గూగుల్లో కానీ, ర్యాపిడ్లో కానీ ఎస్బీ ఆటో మాట అని సెర్చ్ చేసినా కూడా వస్తుందని, వీళ్ళది అంత ఫేమస్. సో ఈ వీడియోలో నెంబర్ కాల్ కానీ, మెసేజ్ కానీ చేయండి. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ బండి కొనొద్దు.